ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 6 వచనాలు కలిసి ఉన్న ఈ మాటలు మనము ప్రభువును ఆరాధన చేయటం కొరకై ఉన్నటువంటి మాటలు. ఇక్కడ 4 నుండి 6 వచనాలు చూస్తే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ దేవుడు తనకు లేక తన యొక్క దయా సంకల్పము చొప్పున అన్నట్లుగా ఒక 7 సార్లు ఈ 2 వచనాల్లో 7 సార్లు ఆ మాట రాస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు దేవునికి ఎంతో ప్రియమైనటువంటి కుమారుడుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు అందుకనే తన ప్రియుని యందు, తర్వాత తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన ప్రియుని యందు తాను అంటున్నాడు. ఇలా 7 సార్లు లేక 8 సార్లు ఈ మాట మనకు పదే పదే తన కొరకు తాను. అలా దేవుడు తన కొరకై మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడకునిపే. ఎవరు లెక్క పెట్టారు ఎన్నిసార్లుదో చూడండి. తన ప్రియుని యందు ఒకసారి, తాను ఉచితముగా రెండవసారి, మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు మూడవసారి, తన చిత్త ప్రకారమైన నాలుగవసారి, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా ఐదవసారి, అంతేనా, తన కోసము ఆరవసారి, తన ఎదుట ఎన్నిసార్లు? 7 సార్లు. అంటే దేవుని యొక్క ఏర్పాటు సంపూర్ణంగా మనలను, మన అందరినీ, ఈ మాటలు చదువుతున్నటువంటి వారిని, ఈ మాటలు చెబుతున్నటువంటి నన్ను, ఈ మాటలు వింటున్నటువంటి వారందరినీ కూడా తన కోసం ప్రత్యేకంగా దేవుని కోసం ఏర్పరచుకున్నాడు. ఎప్పుడంటే అది కూడా జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే భూమి ఆకాశం ఏది తయారు చేయబడక మునిపే దేవుడు మనలను తన కోసము ఏర్పరచుకున్నాడు. ఇది ఈరోజు మనము ప్రభువును ఆరాధించే ఒక మాట. తన కోసము మనలను ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి ఏది కూడా తయారు చేయబడక మునిపే. అదే మాట యోబు గ్రంథము 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? చెప్పుము. తర్వాత 7వ వచనం.
ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. ఎవరు పాడారట? ఉదయ నక్షత్రములు దేవదూతలు పాట పాడారు. అంటే భూమికి పునాదులు వేసినప్పుడు, భూమి పునాదులు వేయబడుతున్నప్పుడు నక్షత్రములు లేక దేవదూతలు నిర్మించబడ్డారు. అప్పుడు దేవుడు భూమికి పునాదులు వేశాడు. అప్పుడు పాట పాడుతున్నారట వారు. ఏమని పాడుతున్నారు అంటే, పాడేద దేవా నీ కృపణ పాటలు ఉంది కదా. భూమి పునాదులు వేయక మునుపే ప్రేమతో చేసితివి. క్రీస్తులోనా? భూమి పునాదులు వేయక క్రీస్తులో చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి. దీనుని బ్రోచితివి. ఈ దీనుని బ్రోచితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతుం. స్తుతి స్తోత్రము చెల్లింతుం. అలా భూమి పునాదులు వేసినప్పుడే అక్కడ పాటలు వినపడ్డాయి. అక్కడ జయధ్వనులు, అక్కడ దేవుని దూతలు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఒక సృష్టిని తయారు చేశాడు. ఒక సృష్టిని తయారు చేశాడు. అదే అక్కడ ఈ యోబు గ్రంథము 38:4 నుండి 7 వరకు మనము చూడవచ్చు. దేవుడు సృష్టిని ముందే తయారు చేశాడు. అక్కడ పాటలు ఉన్నాయి, అక్కడ వాయిద్యములు ఉన్నాయి, లేక అక్కడ సంతోష గానం ఉంది, జయధ్వనులు ఉన్నాయి. వాటి మధ్యలో తన కోసము మనుషులను నేను ఏర్పరచుకుంటున్నాను అని దేవుడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమించబడ్డాను. అనాది కాలము అంటాడు. అంటే అనాది, ఆది కూడా లేదు. ఇంకా భూమికి పునాది వేసిన కాలాన్నేమో ఆది కాలం అన్నారు. దానికంటే ముందున్న కాలాన్ని అనాది కాలం. దానికి ఆది అనేది లేదు. అప్పటి నుండి కూడా దేవుని దూతల కంటే ముందు కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు తన దూతలను తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత సృష్టి అంతటిని కూడా తయారు చేస్తున్నాడు. భూమికి పునాదులు వేస్తున్నాడు. ఆ భూమికి పునాది వేసిన కాలాన్నేమో ఆది కాలం అన్నాడు. దానికంటే ముందున్న కాలాన్ని అనాది కాలం. అనాది కాలం అయితే ఆ అనాది కాలంలో దేవుడు ఏం చేశాడు? భూమికి అనాది కాలం నుండి స్తుతింపబడుతున్నటువంటి దేవుడు. అనాది కాలం నుండే స్తుతి అనేది ఉంది. జగత్తు పునాది వేయబడుతుంటే స్తుతి అనేది ఉన్నది. అదే మాట 41వ కీర్తన చివరి వచనం చూడండి. కీర్తనలు 41 చివరి వచనం. అనాది కాలానికి ఒక పేరు పెట్టాడు ఇక్కడ. ఏ కాలం అంటది? శాశ్వత కాలం.
అంటే దానికి ఇంత ఆది అని చెప్పలేదు. ఈ సంవత్సరం నుండి, ఈ రోజు నుండి అని చెప్పలేదు. ఈ రోజు నుండి అని మనం చెప్పలేము. ఒకవేళ ఈ భూమి ఎన్ని సంవత్సరాల నుండి ఉంది అంటే శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయత్నాలు చేసి కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అని చెప్తున్నారు. మనుషులు ఎప్పటి నుండి ఉన్నారు అంటే కొన్ని లక్షల సంవత్సరాలు అంటున్నారు, వేల సంవత్సరాలు అంటున్నారు. కానీ సృష్టి కంటే ముందే ఉన్న కాలాన్ని ఏమన్నాడు దేవుడు? శాశ్వత కాలం, అనాది కాలం. శాశ్వత కాలం నుండి, శాశ్వత కాలం అంటే ఇంకా అంతము కూడా లేదు, అంతకాలం వరకు దేవునికి ఏముందంట? స్తుతి అనేది ఉంది. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఏముంది? దేవునికి స్తుతి అనేది ఉంది. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే పాటలు ఉన్నాయి. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ఏముందో బైబిల్ గ్రంథాలు చూస్తే అప్పటి నుండే దేవుడు మానవుణ్ణి తయారు చేయాలనేటువంటి సంకల్పాన్ని ఒకటి ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకంటే తన కోసం. ఎందుకొరకు? తన కోసం, దేవుని కొరకు, తన కోసము దేవుడు మనుషులమైనటువంటి మనల్ని, ఎందుకంటే మనం దేవుణ్ణి స్తుతించాలని, దేవుణ్ణి ఆరాధించాలని. ఏముందంట? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, ఏమన్నాడు అక్కడ? ప్రేమ చేత. జగత్తు పునాది వేయబడక మునిపే ఏముంది? ప్రేమ. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమ మనల్ని తయారు చేసిందే. దేవుడు తన ప్రేమ చేత మనల్ని తయారు చేశాడు. ఆయనలో ప్రేమ ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే ఉంది ఆ ప్రేమ. అది ఎప్పుడు బయటకు వచ్చింది అంటే మనల్ని తయారు చేసిన తర్వాత, మనము లేక మానవుడు పాపం చేసిన తర్వాత, ఆ పాపంలో పడి పతనమైపోతున్నప్పుడు ఆ ప్రేమ బయటకు వచ్చింది. అప్పటి వరకు దేవునిలో ప్రేమ, ఇంకా చెప్పాలంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఏముందంట చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి లోకము పుట్టకమునకు, అంటే జగత్తు పుట్టకమునకు, ఈ భూమి ఆకాశములు ఏది పుట్టకమునకు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. లోకం పుట్టక ముందు ఏముంది? మహిమ ఉంది. దేవుని యొక్క మహిమ ఉంది. ఆ మహిమ ద్వారానే దేవుడి లోకాన్ని కలగజేశాడు. ఎలా కలగజేశాడు అంటే దేవుని యొక్క మహిమ అక్కడ కనపడుతుంది. దేవుని యొక్క మహిమ అంటే శూన్యములో నుండే సృష్టిని కలగజేశాడు. యోబు గ్రంథంలో అంటాడు ఆ మాట. యోబు గ్రంథంలో దేవుని మహిమ ఏంటంటే శూన్యములో నుండే. 26వ అధ్యాయం, యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. శూన్య మండలము పైన ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వేలాడ చేసెను. అలా శూన్యములోనే ఏది లేనప్పుడు దేవుని యొక్క మహిమ ద్వారా సృష్టిని కలగజేశాడు. ఏది లేనప్పుడు, ఏది లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ సృష్టి ఏది కూడా లేనప్పుడు దేవుడు తన మహిమ, ఏముంది? దేవునిలో మహిమ ఉంది. కాబట్టి ఆ మహిమ ద్వారా ఇవన్నీ కూడా కలుగునుగాక అని కలిగించాడు. అన్నిటిని కలుగునుగాక అని కలిగించాడు. నీళ్ళని కలిగించాడు,
తర్వాత భూమిని కలిగించాడు, లేక ఆకాశాన్ని కలిగించాడు. సృష్టి అంతా కూడా అలా దేవుడు తన మహిమ ద్వారా కలిగించాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడకమునుపే మహిమ ఉన్నది, దేవుని యొక్క ప్రేమ ఉన్నది. ఇదంతా కలగజేయడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. ఎందుకంటే దేవుడు అలా చేయాలనుకున్నాడు, ఆయనకు అవసరం లేదు. ఈ భూమిని చేయాల్సిన అవసరం లేదు, ఈ ఆకాశాన్ని చేయాల్సిన అవసరము లేదు. కానీ దేవుళ్ళు ఏముంది? ప్రేమ ఉంది. కాబట్టి చేశాడు. ఎలా చేశాడు? మహిమ ద్వారా చేశాడు, తన మహిమతో చేశాడు. అలా ఎందుకు అంటే ఆయనలో ఉన్న ప్రేమను బయలుపరచడానికి. ఆయన మానవులను ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమించాడు, పరలోకం చేశాడట. పరలోకం చేసినప్పుడే చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 31వ వచనం. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుతూ, ఎవరిని చూశాడట? అప్పుడే పరలోకాన్ని తయారు చేసినప్పుడే ఎవరిని చూశాడట? మనుషులు ఇక్కడికి రావాలి. ఎక్కడికి? పరలోకానికి రావాలి. పరలోకాన్ని తయారు చేసేటప్పుడే ఇక్కడికి మనుషులు వస్తారు, ఇంతమంది వస్తారు. కాబట్టి ఇంత విశాలమైన పరలోకాన్ని నేను చేయాలి అనుకున్నాను. భూమిని తయారు చేసేటప్పుడే ఇంతమంది భూమి మీద నివసిస్తారు, అందుకనే ఇంత విశాలమైనటువంటి భూమిని నేను తయారు చేయాలి. దీనికి ఇంత వెలుగు ఉండాలి, దీనికి ఇంత అందుకనే ఏమని రాశాడు చూడండి, చీకటిలో నుండి వెలుగును కలుగునుగాక, లేక ప్రకాశించునుగాక అన్నాడట. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం. అంధకారములో నుండి ఆ వెలుగు ప్రకాశించునుగాక. అంధకారములో నుండి వెలుగును పుట్టించాడు. చీకటిలో నుండి వెలుగును పుట్టించాడు. ఎందుకంటే దేవుడెవరు? వెలుగు. దేవుడెవరు? వెలుగు. ఆయనకు వెలుపలంతేముంది? దేవుడు ఆయనకు వెలుపలంతేముంది? చీకటి ఉంది. ఇప్పుడు ఆ చీకటిలో ఏం కావాలన్నాడు? వెలుగు కావాలన్నాడు. ఎవరి కొరకు ఆ వెలుగు? మన కొరకు కదా. సూర్యుడికి వెలుగు అవసరమా? భూమికి వెలుగు అవసరమా? నక్షత్రాలకు వెలుగు అవసరమా? సముద్రానికి వెలుగు అవసరమా? ఎవరికి వెలుగు అవసరం? మనుషులమైనటువంటి మనం. అందుకని చీకటిలో నుండి వెలుగు కలుగునుగాక. ఎందుకంటే దేవునిలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ చేత, తన మహిమ చేత ఆ వెలుగును కలుగజేశాడు. ఆ వెలుగు రావాలంటే ఏముండాలట? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనందరికీ ఏమైందట? వెలుగు. కాబట్టి జగత్తు పునాది వేయబడకున్నప్పుడు దేవునిలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవమే మనుషులకు ఏం తీసుకొచ్చింది? వెలుగు తీసుకొని వచ్చింది. అంటే మరణం అంటే చీకటి. కాబట్టి దేవునిలో వెలుగుంది, దేవునిలో జీవం ఉంది. అందుకని ఇదే మాట యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం రాస్తాడు. 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, చూడండి,
ఆది నుండి ఏది ఉండినో. రెండవ వచనం, ఆ జీవము, ఆది నుండి ఉన్న జీవం. కాబట్టి ఆదిలో జీవం ఉంది. జీవం లేకపోతే ఈ మనుషులు లేరు, పక్షులు లేవు, జంతువులు లేవు. ఏముండాలి? ఇవన్నీ ఉండాలంటే చెప్పండి, జీవం ఉండాలి. ఆ జీవం ఎక్కడుంది? దేవునిలో ఉంది, క్రీస్తులో ఉంది. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. కొలస్సీ 3:4, మనకు జీవమై ఉన్న క్రీస్తు. మనకు జీవమై ఉన్న క్రీస్తు. మనం జీవిస్తున్నామంటే ఆ జీవానికి మూలమే క్రీస్తు. మనకు ముందు వెలుగు ఉందంటే ఆ వెలుగు క్రీస్తు. అలాగనే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమ క్రీస్తు. క్రీస్తులో మనల్ని ప్రేమించాడు, క్రీస్తుని బట్టి మనల్ని ప్రేమించాడు. అందుకని ఈ సృష్టి అంతా తయారు చేయబడింది. అయినా సృష్టిలో మార్పు, మనుషుల్లో మార్పు, మన యొక్క జీవంలో మార్పు. కానీ దేవుని ప్రేమలో ఏం లేదు? మార్పు లేదు. దేవుని జీవంలో ఏం లేదు? మార్పు లేదు. మనలో మార్పు, కానీ దేవునిలో మార్పు లేదు. ఎందుకంటే ఆయన మార్పు లేనటువంటి వాడు. ఇప్పుడు ఆ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవునికి శాశ్వత కాలం నుండి స్తుతి ఉన్నది, ఆరాధన ఉన్నది. శాశ్వత కాలం నుండి ఆ స్తుతి, ఆరాధన ఉన్నది. ఆ స్తుతి మానవులమైనటువంటి మనలో నుండి రావాలని దేవుడు కోరుకున్నాడు. అయితే మనలో నుండి మరి అది రాకుండా ఏమొచ్చింది? పాపం వచ్చింది. మనలో పాపం వచ్చింది. ఆదిలోనే ఏమొచ్చింది? పాపం. అయితే దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆదిలోనే ఒకటి నియమించాడట. ఏంటో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అంటే క్రీస్తు. ఆయన అంటే క్రీస్తు. అది 19వ వచనంలో రాశాడు కదా. ఉందా? అమూల్యమైన రక్తం అనగా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ఆయన అని ఇప్పుడు రాస్తున్నాడు. చదవండి 20వ వచనం. ఆయన అనగా క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, మన నిమిత్తము. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం పాపములో ఉన్నాము. ఇప్పుడు మనము ఆ పాపములో నుండి బయటపడాలంటే, ఆ పాతాళంలో నుండి బయటపడాలంటే ఇప్పుడు క్రీస్తు ఏం కావాల్సి వచ్చింది? మరణించాల్సి వచ్చింది. జగత్తు పునాది వేయబడక మునుపు జీవం ఉంది, కానీ క్రీస్తు ఉన్నాడు. కానీ మన పాపాన్ని బట్టి జీవమైనటువంటి క్రీస్తు మన కొరకు ఏం కావాల్సి వచ్చింది? మరణం కావాల్సి వచ్చింది. ఎందుకంటే మరలా మనము ఆ నిత్య జీవాన్ని పొందాలని. అది జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమలో ఇదంతా దాగి ఉంది. ఆయన ప్రేమలో సృష్టి ఉంది. ఇంకా చూడండి, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే లేక భూమి పుట్టినప్పుడు ఏముందో రాశాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథం 10:12. ఆయన తన బలము చేత. ఏమున్నట్టు దేవునికి? బలము. తెలుగులోనేమో బలం ఉంది, ఇంగ్లీష్లోనేమో పవర్ అని ఉంది. పవర్ అంటే
పవర్ అంటే ఏంది? స్ట్రెంగ్త్ అంటే పవర్ అంటే బలమా? పవర్ అంటే ఏంది అర్థం? చెప్పండి, దగ్గరే చెప్పండి. పవర్ అంటే శక్తి. ఆయనలో శక్తి ఉన్నది. సమస్తమును సృష్టించగలిగిన శక్తి ఆయనలో ఉన్నది అని రాశాడు. ఆయన శక్తే భూమి ఆకాశములను చదవండి, భూమిని కలగజేసిందంట. ఇంకా ఆయన జ్ఞానము ప్రపంచములను స్థాపించెను. ఆయన జ్ఞానం, ఆయన బలము భూమిని పుట్టిస్తే ఆయన జ్ఞానము ప్రపంచాన్ని కలగజేసింది. ఇంకా ప్రజ్ఞ అని రాసింది. ఆయనకున్న ప్రజ్ఞ. ఇదంతా కూడా సృష్టి ఆరంభంలో దేవునికి ఉంది. ఏముందంట? బలం ఉంది, జ్ఞానం ఉంది, ఇంకా ప్రజ్ఞ అంటే కాపాడే జ్ఞానం. కోడి తన పిల్లల్ని ఏం చేసుకుంటుంటుంది? చెప్పండి, అది ప్రజ్ఞ అంటే. కోడి తన పిల్లలను కాపాడుకుంది. కుక్క కూడా తన లేత కూనలు అంటారా, ఏమంటారు? పసి కూనల. ఆ కూనలను ఏం చేసుకుంటుంది చెప్పండి? కాపాడుకుంటుంది. చూసారు ఎప్పుడన్నా? అలా ఆ కాపాడే జ్ఞానాన్ని ప్రజ్ఞానం ఇంగ్లీష్లో ఉన్నారు. అట్లా ఆ మాట ఇంగ్లీష్లో, ప్రజ్ఞ అనే మాట ఇంగ్లీష్లో అలా భద్రపరిచే జ్ఞానం. మనం కూడా వంట చేస్తాము. వంట చేసి ఏం చేస్తాం చెప్పండి? జాగ్రత్త చేస్తారా లేదా? చేస్తారా? ఒక పచ్చడి పెట్టారనుకోండి, పచ్చడి పెట్టి చేయితోటి కలుపుతారా? ఎందుకు? ఏమైంది? మన చేయి మంచిది కదా అంటే అది జాగ్రత్తగా చాలా దినాలు ఉండాలంటే ఏం చేయాలి అని ఎంత ఆలోచనతో చేస్తారు కదా. గంట కడిగి మంచి శుభ్రంగా కడిగి ఆ కడిగిన గంట తీసుకొచ్చి పెడతారు పచ్చళ్ళు. ఏం చేస్తారు? తోడ్చి. అది ప్రజ్ఞ అంటే దేవుడికి. అందుకనే మన పాపములను కడిగాడని రాసింది, మన పాపములను క్షమించాడని రాసింది, మన పాపములను చెప్పండి తుడిచివేశాడు అని రాసింది. చూడండి, యెషయా గ్రంథం. ఇప్పుడు మీరు అన్నారు కదా తుడవాలని. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం. 44:22. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను నీ పాపములను ఏం చేశాడట? తుడిచి. నేను తుడిచి వేశాను. ఎందుకంటే మన యొక్క పాపం యొక్క మరక కూడా కనపడుతుంది. మనం అద్దం మీద నీళ్లు కొడితే ఏమవుతుంది? శుభ్రమవుతుంది. కానీ ఏం చేయాలి? మనం దాన్ని తుడవకపోతే ఏమవుతుంది? ఆ తుడిచేటప్పుడు దేంతో తుడుస్తారు? క్లాత్తో తుడుస్తారు. తడి క్లాతా, పొడి క్లాతా? పొడి క్లాత్తో తుడుస్తారు. అవసరమైతే దాని మీద మరక కూడా కనపడకుండా ఉండాలంటే ఇంకా దేంతో తుడుస్తారు అంటే అది ప్రజ్ఞ. దేవుడు తన యొక్క బలము చేత సృష్టించాడు, తర్వాత తన యొక్క జ్ఞానము చేత విశాలపరిచాడు, తన యొక్క ప్రజ్ఞ చేత మనల్ని కాపాడుకుంటున్నాడు, తుడుస్తూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన రక్తముతో, ఆయన యొక్క ఆత్మ చేత, ఆయన యొక్క ప్రేమ చేత. అందులో ప్రేమ ఉంది. ఇదంతా కూడా ఎప్పుడుంది? జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు. ఇంకా ఏమున్నట? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము
13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న ఎప్పుడంటే వధింపబడది జగత్తు పునాది వేసినప్పుడే, జగదుత్పత్తి అయినప్పుడే. ఉత్పత్తి అంటే తయారు చేయబడుతున్నప్పుడే యేసు ప్రభువు వారు వధింపబడ్డాడు. వధింపబడి ఒక ఏ గ్రంథం పెట్టాడట? గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం. వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం, ఆ గ్రంథం పెట్టాడు అక్కడ. భూమి పునాదులు వేస్తున్నప్పుడు ఒక గ్రంథాన్ని రాసిపెట్టి, ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది మనం లెక్కించలేము. లెక్కించగలమా? లెక్కించలేము ఇంతమంది అని. ఇప్పుడున్న జనాభానే మనము లెక్కిస్తే ఇప్పుడు కొంతమంది లెక్కకు ఏమవుతున్నారు? తప్పిపోతున్నారు. కొంతమంది కొత్త వాళ్ళు జన్మిస్తున్నారు, మళ్ళీ లెక్క పెట్టాల్సి వస్తుంది. జనాభా లెక్కలు ఎప్పుడు చేశారట? 2024లో చేశారు. ఈలోపు ఎంతమంది? ఈలోపు ఎంతమంది జన్మించారు? మళ్ళీ లెక్కిస్తే అది రిపోర్ట్ బయటకు వచ్చేసరికి మళ్ళీ కొంతమంది జన్మిస్తారు. అలా జగదుత్పత్తి మొదలుకొని ఈ రోజు వరకు దేవుని యొక్క గ్రంథము అంత పెద్దది. దేవుని గ్రంథము అంత పెద్దది. అంత పెద్దదంటే చాలా పెద్ద అందు. ఒక మెమరీ కార్డు ఉందనుకోండి, ఒక మెమరీ కార్డు ఎంత జీబీ ఉంటుంది? అందులో మెమరీ కార్డులో ఎంత జీబీ ఉంటుంది? నాకు అర్థం కాలేదు. ఎంత? అందులో ఎన్ని విషయాలు దాచిపెట్టచ్చు? ఎంత ఉంటుంది అది మెమరీ కార్డు? చిన్నదే కదా. ఫోన్ మెమరీ అని ఉంటుంది ఒకటి. ఫోన్ మెమరీ అని ఉంటుంది. దాంట్లో ఎన్ని విషయాలు దాచిపెట్టవచ్చు? ఒక పెద్ద ఫోన్లో ఒక ల్యాప్టాప్ ఉంటుంది, దాని మెమరీ ఎంత ఉంటుంది? ఎన్ని కోట్ల విషయాలు దాచిపెట్టవచ్చు కదా. మరి మానవుడు తయారు చేసిన దానికే అన్ని దాచిపెట్టొస్తే దేవుడు చేసినటువంటి జీవగ్రంథంలో ఎంతమంది పేర్లు ఉంటాయి? అది కూడా ఎప్పటి నుంచి ఉందట? జగదుత్పత్తి మొదలుకొని. అప్పటి నుండి దేవుడు రాస్తున్నాడు ప్రేమతో. వీళ్ళ పేరు రాస్తున్నా, వీళ్ళ పేరు రాస్తున్నా, ఇతని పేరు, ఈమె పేరు, ఈయన పేరు, ఈమె పేరు అని మనందరి పేర్లు అందులో రాస్తున్నాడు. వీళ్ళు పడిపోతారు, ఆయన నేను లేపుతాను. వీళ్ళు జారిపోతారు, ఆయన నేను పట్టుకుంటాను. వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, ఆయన నేను ముందుకు తీసుకొస్తాను అని వాళ్ళ పేర్లు అందులో అప్పటి నుండే రాయడం మొదలుపెట్టాడు. అప్పటి నుండే రాయడం మొదలుపెట్టాడు. నీ పేరు, నా పేరు జగదుత్పత్తి మొదలుకొని జగత్తు పునాది వేసినప్పుడు చూస్తాడట ఒకరోజు పేరు. చదవండి. ప్రకటన 21 చివరి వచనం, 27వ వచనం చూడండి. ప్రకటన 21:27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే పరలోకంలో ప్రవేశిస్తారు. జగత్తు పునాది వేయబడ మునిపే తన కోసం రాసుకున్నాడు గ్రంథాన్ని. ఆ గ్రంథంలో ఎవరి పేరు రాసుకున్నారు? నా పేరు, నీ పేరు. ఆ గ్రంథం రాసేటప్పుడు ఎవరు వధించబడ్డారట? గొర్రె పిల్ల అయినటువంటి క్రీస్తు. గొర్రె పిల్ల అయినటువంటి క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన వధించబడ్డాడు. ఆయన మేకులతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడినాడు, రక్తాన్ని చిందించాడు. అక్కడ ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. అక్కడ ఆ గ్రంథములో మన అందరి పేర్లు. ఏదో మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకుంటున్నాం కానీ కాదు. దేవుడే మన పేర్లన్నీ అక్కడ రాసిపెట్టాడు. అక్కడ రాసిపెట్టాడు. మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మన పేరు చదువుతాడు, మన పేరు పిలుస్తాడు. నీ పేరు పిలుస్తాడు, అక్కడ నా పేరు పిలుస్తాడు. మన పేరు అక్కడ వినబడుతుంది.
వినబడుతుంది. ఎలా వినబడుతుంది? మన పేరు అంటే దేవుడు తన ప్రేమతో పిలుస్తాడు. తన ప్రేమతో పిలుస్తాడు. ఎలా? చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. యేసు 25:34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఎప్పటి నుండి? జగత్తుత్పత్తి మొదలుకొని లోకం పుట్టినప్పటి నుండి, భూమి పునాదులు వేసినప్పటి నుండి మీ కొరకు సిద్ధపరిచిన ఒక రాజ్యాన్ని సిద్ధపరిచి, ఒక లోకాన్ని సిద్ధపరిచి, ఒక గ్రంథాన్ని సిద్ధపరిచి, అందులో నీ పేరు, నా పేరు, ఈ మాటలు వింటున్న వారందరి పేరు దేవుడు రాసిపెట్టి ఏమంటున్నాడు? ఆశీర్వదించబడిన వారులారా రండి. లోకం పుట్టినప్పటి నుండి మీకోసం, మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యాన్ని ఏం చేయండి? మీరు ఏమన్నాడు? ఈ రాజ్యమును స్వతంత్రించుకోండి, ఈ రాజ్యంలో ప్రవేశించండి, ఈ రాజ్యం మీదే, మీకే. ఎంత ప్రేమ చూడండి! ఈ రాజ్యం మీదే, మీకే, మీతో కలిసి నేను ఆనందించాలి. ఎందుకంటే మీరు నా కోసం, ఈ రాజ్యమేమో మీకోసము. మీరు ఆ రాజ్యంలో ఆనందంగా తిరుగుతుంటే నేను సంతోషపడాలనుకుంటున్నా. పిల్లల్ని అవేవో బెలూన్లు కట్టి, లేక ట్యూబులు, గాలి నింపిన ట్యూబులు పెట్టి ఆ స్విమ్మింగ్ పూల్లో నెట్టేస్తారు పిల్లలు. నెట్టేస్తే పిల్లలు ఏం చేస్తుంటారు చెప్పండి? అందులో ఇట్లా కొడుతుంటే తల్లిదండ్రులు చూసి ఏం చేస్తుంటారు? ఆనందిస్తుంటారు. లేకపోతే అలా ఆట బొమ్మలు అక్కడ పెట్టి ఆడుకుంటుంటే చెప్పండి ఆనందిస్తుంటారు. అలా దేవుడు కూడా జగత్తు పునాది వేయబడినప్పటి నుండి మనం ఎంత పాపం చేస్తాం ఆయనకు తెలుసు. అయినా ఆయన శిలువ రక్తము, ఆ శిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపములన్నీ ఏం చేయాలనుకున్నాడు? కడగాలనుకున్నాడు, తుడిచివేయాలనుకున్నాడు, శుభ్రం చేయాలనుకున్నాడు. మనము ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుంటే, లోపలికి వెళ్ళి సంతోషంగా అందులో గంతులు వేస్తుంటే అందులో ఆనందంగా దూతలతో కలిసి, ఇక మనం డెడ్ బియర్ బొమ్మలు ఇవ్వాల్సిన అవసరం లేదు. డెడ్ బియర్ బొమ్మల, కుందేలు బొమ్మల, కొంతమందికి పంది బొమ్మలు కూడా కొనిస్తున్నారు. కొనిస్తారు కదా, ఆ బొమ్మ పైన అందరం పెట్టి అందులో డబ్బులు వేస్తారు కదా, అది పంది బొమ్మనే. ఒకసారి మళ్ళీ చూసుకోండి, అందులో డబ్బులు వేస్తుంటారు చూడండి. ఆ బొమ్మ మళ్ళీ ఒకసారి పోయి చూసుకోండి అక్కడ. అయితే ఇక వేరే ఏ బొమ్మలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు ఉంటారు అక్కడ మనకు చెప్పండి? దూతలు ఉంటారు. దేవుని మహిమ ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది, దేవుని జ్ఞానం ఉంటుంది, దేవుని శక్తి ఉంటుంది, దేవుని యొక్క ప్రజ్ఞ ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన లేక దేవుని యొక్క గ్రంథం ఉంటుంది. పిల్లలకు ఒక నోట్బుక్ ఇస్తే ఏం చేస్తారు? అక్కడ మా పిల్లలకు నోట్బుక్ ఇస్తే ఏం చేస్తారు? చింపేస్తారు. లోపల ఒక బైబిల్ ఉంది, తేవడం మర్చిపోయాను, తర్వాత తీసుకొచ్చి కూడా అందులో పిల్లలు కొత్త బైబిల్ అంతా పిచ్చికి తిరిగేసారు. ఎందుకంటే ఆ పిల్లలు తెలియక అలా గీశారు కాబట్టి వద్దు, అట్లా చేయొద్దని అంటామా లేదా? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన చేతికి జీవగ్రంథం ఇస్తాడు. ఇంకా జీవగ్రంథం ఇస్తే మనం ఏం పిచ్చి గీతలు గీయం. అక్కడ ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. దేవా, నేనంత ఘోర పాపిని, జగత్తు పునాది వేయబడినప్పటి నుండి నీ ప్రేమ ఎంత గొప్పది. నేను ఈ లోకంలో జీవించినప్పుడు ఎంత పాపిని, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న నన్ను మీరు ప్రేమించారు. నీ కోసమే నన్ను సృష్టించారు, నన్ను కడిగి శుద్ధి చేశారు, తుడిచివేశారు, నన్ను ఈ రాజ్యంలో ప్రవేశపెట్టారని అక్కడ నిరంతరం ఎప్పుడు కూడా
శాశ్వత కాలం నుండి చూడవరకట శాశ్వత కాలం వరకు దేవునికి ఏముంటుంది? మహిమ ఉంటుంది, లేక ఆరాధన ఉంటుంది. అందులో ఒక చిన్న భాగమే మనం ఇప్పుడు చేసే ఆరాధన.